భాక్రానంగల్ ఏ రాష్ట్రంలో ఉందో తెలియని ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ చిట్చాట్లో హాట్ కామెంట్స్ చేశారు. కృష్ణానది ఎక్కడుందని సీఎం అడిగారన్నారు. పాలమూరు రంగారెడ్డి అడ్డుకున్న వ్యక్తి వాళ్ళ నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. దేని మీద చర్చ పెడుతున్నారో తెలియదంటూ చిట్చాట్లో అన్నారు. నీటిపారుదల శాఖపై కనీస అవగాహన లేని వారంతా కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారని, తీరా కేసీఆర్ వస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బూతులు మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా చర్చ పెడతారని, సభలో సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని రోజులు నడుపుతారని కేటీఆర్ ప్రశ్నించారు. చెక్ డ్యాం పేల్చివేత వెనుక రాఘవ కన్స్ట్రక్షన్ హస్తం ఉందని ఆరోపించారు. ఆనాడు మేడిగడ్డ పేల్చారని ఫిర్యాదు ఎందుకు విచారణ చేపట్టడం లేదని అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. భాక్రానంగల్ ఏ రాష్ట్రంలో ఉందో తెలియని ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ చిట్చాట్లో హాట్ కామెంట్స్ చేశారు. కృష్ణానది ఎక్కడ ఉందని సీఎం అడిగారన్నారు. పాలమూరు రంగారెడ్డి అడ్డుకున్న వ్యక్తి వాళ్ళ నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. దేని మీద చర్చ పెడుతున్నారో తెలియదంటూ చిట్చాట్లో అన్నారు. నీటిపారుదల శాఖపై కనీస అవగాహన లేని వారంతా కేసీఆర్ చర్చకు రావాలంటున్నారని, తీరా కేసీఆర్ వస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బూతులు మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా చర్చ పెడతారని, సభలో సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని రోజులు నడుపుతారని కేటీఆర్ ప్రశ్నించారు. చెక్ డ్యాం పేల్చివేతపై కేటీఆర్ స్పందించారు. చెక్ డ్యాం పేల్చివేత వెనుక రాఘవ కన్స్ట్రక్షన్స్ హస్తం ఉందని ఆరోపించారు. ఆనాడు మేడిగడ్డ పేల్చారని ఫిర్యాదు చేస్తే ఎందుకు విచారణ చేపట్టడం లేదని అడిగారు.